నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ చాలా మంది మధ్యలో మెదులుతూ వచ్చింది. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ క్వశ్చన్స్ని కంటిన్యూగా రేకెత్తుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండవలసిన బీజేపీ, ఇంకా కొంత మాట్లాడుకుంటే అధికారంలోకి రావాల్సిన బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో ఏమైంది అని చెప్పేసి కూడా చాలా మంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ బీజేపీని 8 మంది ఎంపీలను పిలుచుకొని ప్రధానమంత్రి అయిన మోదీ గారు మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహాయించి మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా బీజేపీ పనితీరుతో నేను ఏకీభవిస్తలేను, వాళ్ళ పనితీరు నాకు నచ్చట్లేదనే ఆ విషయంలో అటు ప్రధానమంత్రి మోదీ మాట్లాడడం జరిగింది. సో నిజంగా బీజేపీ తెలంగాణలో అధికారం గతంలో వచ్చేది ఉండే, మీ పనితీరు వల్ల పూర్తిగా అధికారం కోల్పోయింది, నేను చాలా బాధపడ్డానే నేపథ్యంలో అటు నరేంద్ర మోదీ గారు బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్న సందర్భం చూసాం. ఇంకా గట్టిగా మాట్లాడుతూ మీకన్నా అంటే బీజేపీ ఎంపీల కన్నా లేకపోతే బీజేపీ నాయకుల కన్నా అటు ఓవైసీ బెటర్, చాలా బెటర్ అనే నేపథ్యంలో కూడా అటు నరేంద్ర మోదీ మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రధానంగా. అంటే కంటిన్యూగా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్య వచ్చినా సరే, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఇష్యూస్ అయినా సరే ప్రధానంగా వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. ఇక్కడ కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు డైరెక్ట్గా కావచ్చు, లేకపోతే ఏదైనా ఆ నిరసనలు, ధర్నాలు, లేకపోతే ప్రోగ్రామ్స్ చేపట్టడంలో కావచ్చు బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా అటు కార్యకర్తలతో పాటు పూర్తిగా ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడైన నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో పూర్తిగా 8 మంది ఎంపీలని కూర్చోబెట్టి తను చెప్తుంది ఏంటంటే, నేను మీ పనితీరుతో పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నా, మీకన్నా ఇతర పార్టీ నాయకులు చాలా బెటర్. నేను గతంలో అనుకున్న నిజంగా తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా అధికారంలో వస్తుంది, అది ఆ ఛాన్స్ మీరు పోగొట్టారు. అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, అక్కడ ఏమున్నాయి ఏందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా అటు నరేంద్ర మోదీ గారు ఇక్కడున్న నాయకులతో అసంతృప్తిగా ఉన్నట్టు పూర్తిగా క్లియర్ కట్గా తను చెప్పడం జరిగింది. అలాగే పక్కనున్న రాష్ట్రాన్ని చూడండి, పొత్తులో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్, లేకపోతే అక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పాత్ర పోషించి, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ తెలంగాణ నాయకులకు సంబంధించిన ఈ కంపారిజన్ ని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కార్యకర్తలు కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు ఈ నాయకత్వంతో. ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులపైన కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన అటు ప్రజలకు ఏ విధంగా ఫలాలు అందుతాయి, ఏమేమి పథకాలు అందాలనే నేపథ్యంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదనే విషయం కూడా గట్టిగా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో మీకన్నా ఓవైసీ ఆ ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారనే నేపథ్యంలో గట్టిగానే తను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మాత్రం పూర్తిగా అంటే గతంలో నుంచి చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు కాస్త అంతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది, ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అధికారంలోకి వస్తామా రామా డౌట్తోనే ఉంది తప్ప ఎక్కడ కూడా అధికారంలోకి రావాలి అని బలంగా ప్రయత్నించలే అని చెప్పేసి కూడా కార్యకర్తలు మాట్లాడుకుంటూ వస్తున్న సందర్భం చాలా రోజుల నుంచి మనం చూస్తాం. అయితే మళ్ళీ ఇప్పుడు అయితే రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడక్కడ కొన్ని ఈ నిరసన వేదికల సందర్భంగా ధర్నాలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని అటు ప్రధానంగా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో ఒకవైపు కార్యకర్తలతో పాటు జిల్లా నాయకులు, మండల నాయకులతో పాటు పూర్తిగా బీజేపీ అగ్రనాయకుడుగా ఉన్న అటు నరేంద్ర మోదీ గారు కూడా పూర్తిగా వీళ్ళ పనితీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో చూడాలి, ఇప్పటికైనా అటు నరేంద్ర మోదీ గారు పూర్తిగా ఈ నాయకులతోని అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు. సో ఇప్పటికైనా బీజేపీ నాయకులు తేలుకొని ప్రజల్లోకి వెళ్తారా, లేకుండా ముందులాగానే వాళ్ళు స్పందిస్తూ వెళ్తారనే విషయం కూడా మనకు అసలు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సతీష్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.